కొంచెం గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తున్నారండి? ఇది ఐటీ జంక్షన్ టు కంచర్పాలెం గౌరీ సేవా సంఘం అమ్మ. ఇది 18వ వసంతం మేము చేసుకుంటున్నాము. ఇది ఇందులోనే 300 మంది మహిళలు పాల్గొంటున్నారు. మళ్ళీ అదర్స్ కూడా చూసారు కదా, చాలా మంది బయట కూడా చాలా మంది వచ్చి ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? అమ్మవారి సేవలో 18 సంవత్సరాల నుంచి చేస్తున్నామమ్మా. మహిళలు ఫస్ట్ స్టార్ట్ చేసిన పరమేశ్వర థియేటర్ పైన అప్పటి నుంచి దినదిన అభివృద్ధి చెందుతూ అలా ఇంప్రూవ్ అవుతుంది. సుమారు 400 మంది దాకా కూడా మహిళలు పాల్గొన్నారు. చాలా చక్కగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. అలాగే మన గురు చెప్పినట్టు మౌరి గారు వచ్చారు, రాజశేఖర్ గారు, అలా మా అజయ్ బాబు గారు, ఇంకా పెద్దలు ఇంకా రావాల్సింది శివాజీ గారు, అందరూ కూడా వస్తారు. ఈ కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా మహిళలు చక్కగా పాల్గొని అన్నప్రసాదం కూడా తినేసి కూడా వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడాను రోజు రోజు కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చాలా మీడియా కూడా మీరు ఎప్పుడైతే మాకు సహకరించారో ఇంకా జనాలు ఇంకా పబ్లిసిటీ అవుతుంది. వాళ్ళ ద్వారాగా కూడా ఇంకా పబ్లిసిటీ అవ్వడం వల్ల ఇంకా మనకి ఇంకా ఎక్కువ జనాలు రావడానికి అవుతుంది. అదే విధంగా వచ్చిన జనాలకి సాటిస్ఫాక్షన్ చేస్తాను భక్తి శ్రద్ధలతో. ఆ అమ్మవారు కృప, అలాగే గౌరీ పరమేశ్వర పూజ కూడా చక్కగా చేస్తాను. మనకు మొదలు పెట్టి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనం చేసిన కార్యక్రమం మేము కాకుండా పై కులస్తులు కూడా వచ్చి మొదలు పాల్గొంటున్నారు. మా పై క్యాస్ట్ ఏది అనుకుంటా అందరూ సమానంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. అలాగే మీడియా కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. ధన్యవాదాలు. నా పేరు కొంతాల సోనానండి. అయితే ఉపతకం చైర్మన్ని ఇంతకుముందుగా అధ్యక్షులు చేశాను, అలాగే సెక్రటరీగా చేశాను. అన్ని కార్యక్రమం చేస్తూ మాకు వాళ్ళకి అప్పచెప్పాం. వాళ్ళు కూడా మహిళా సంఘం వాళ్ళు ఎంత కృషితో ఎంత కష్టపడి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ అందరూ కూడా మహిళలందరూ మంచి కోఆపరేషన్ చేసి వచ్చి వాళ్ళు కూడా మనకి కోఆపరేషన్ గా వచ్చి మా గౌరీ సంఘానికి కష్టపడటూ సిద్ధంగ సంఘం నుంచి చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళకి గౌరీమాత ఆశీస్సులు, ఈ వారు కూడా గౌరీమాత ఆశీస్సులు. గౌరీ సంఘం కంజర్పాలెం మెట్రో టు సిద్ధార్థ నగర్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి? స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల నుంచి అమ్మవారి పూజలు చేస్తున్నారు? ఆ గౌరీ సేవా సంఘం సుమారు 30 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసేవాడు. ఇది 36వ సంవత్సరం. మంగళ గౌరీ వార్తలు కూడా 20 సంవత్సరాలు బట్టి మేము అత్యంత వైభవంగా సంవత్సరం మేము పూజ బ్రహ్మాండంగా చేస్తూ జనాల్ని ఆపలాపాత్రం. ఇప్పుడు ఈ రోజుకి 400 మంది వచ్చారు. మాకు ప్లేస్ లేదు, అయినా సీతారామయ్య గారు వాళ్ళందరూ దీని మీద ఆఫీస్ ఒక దగ్గర మేము పట్ల ఒక దగ్గర చేస్తాం. ఇంకా వచ్చిన వాళ్ళు కంట్రోల్ చేయలేక అంత అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అభివృద్ధి జరుగుతుంది. మా మహిళా మండలి కూడా చాలా ఉత్సాహంగా ఎంతో చాకచక్యంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు మాతో పాటు. అందుకని సంవత్సరం పెరుగుతూ వస్తుంది. ఈ యొక్క సంఘంలో మీ పోస్ట్ ఏంటండి? మీరు ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటారు సంఘాన్ని? నా పేరు మల్ల సత్యనారాయణ. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. మేము గత 36 సంవత్సరాల నుంచి కూడా గౌరీ సంఘంలో ఉంటూ గౌరీమాత సేవ చేస్తూ గౌరీ సంఘం తరఫున ప్రత్యేక పూజలు చేస్తూ, అలాగే గత 18 సంవత్సరాల నుంచి కూడా మహిళా సంఘం ద్వారా ఇంటింటికి తిరిగి చాలా చాకచక్యంగా ప్రతి ఇంటికి గడప వెళ్ళి వారి పేర్లు నోట్ చేసుకొని ఇక్కడ పూజ కార్యక్రమం చేస్తున్నారు. చాలా జనాలు కూడా చాలా స్పందన. మా గౌరీ సంఘంతో గౌరవలే కాకుండా ఇతర కులస్తులు కూడా ఏకం చేసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి చాలా చక్కగా మంచి స్పందన వచ్చింది. అలాగే ఈ కార్యక్రమం చేసుకోవడానికి మాకు సంఘం ఆఫీస్ ఒక దగ్గర ఉంటే జాగా చాలక ఇక్కడ మళ్ళీ ఎల్లప్ప సీతారామయ్య గారు మాకు చాలా చక్కగా సపోర్ట్ ఇస్తూ వాళ్ళ అపార్ట్మెంట్ మాకు ఏర్పాటు చేశారు. అక్కడ మేము అమ్మవారిని పూజ చేసుకున్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మహిళలు చాలా చక్కగా ఇంటికి తిరిగి
ఇంటికి కూడా వెళ్ళి చెప్పి మా సొంత పెళ్లి చెప్పినట్టుగా అమ్మవారి కార్యక్రమం కూడా చేస్తున్నాం రండి అని చెప్పి గౌరీ మంగళ వ్రతానికి పిలిచి స్వాగతం పలికి వాళ్ళకి అన్ని విధాలుగా మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇంత దివ్యంగా చేసుకోవడానికి భక్తులకి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియాకి కూడా మీరు ప్రతి సంవత్సరం కూడా మాకు చక్కగా సపోర్ట్ చేస్తూ పేపర్లో అదే ప్రెస్ పెట్టి పేపర్ కూడా ప్రచురిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.